నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. రేవంత్ రెడ్డి వై అబ్యూస్ టు కేసీఆర్ అనే డౌట్ చాలా మందికి వచ్చింది. చాలా వరకు కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండు, ఆ ప్రెస్ మీట్లో ఈయన పేరు తీయలేదనే ఫ్రస్ట్రేషన్ వల్లనే ఈ విధంగా రేవంత్ రెడ్డి తిట్టడం జరిగింది అనుకుని చాలామంది మాట్లాడారు. అది కూడా మేజర్ పాయింటే. సెకండ్ పాయింట్ ఏంటిదంటే, కేసీఆర్ గారు పాలమూరు గురించి 1:19 పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే అక్కడ చంద్రబాబు నాయుడు గురించి కీలకంగా కొన్ని విషయాలు బయటికి రావడం జరిగింది. ఇదే పాలమూరు నుంచి ఏ నీళ్ళనైతే జల దోపిడీకి ప్రయత్నం చేస్తూ ఉన్నాడో ఎవరు, తెలంగాణ రాష్ట్ర ద్రోహి అయిన ఈ రేవంత్ రెడ్డి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరూ మీరు ఈ మధ్యలోనే తునుగుల డ్యామే కావచ్చు, లేకుంటే ఇంకో డ్యామే కావచ్చు, ఆ పేలుళ్ళు కార్యక్రమాలు మీరు చూస్తుంటారు. అది ఇసుక కోసం ప్లస్ ఆ యొక్క నీళ్లు తోడుకోవడానికి రేవంత్ రెడ్డి చంద్రబాబు ఆడిస్తున్నట్టుగా ఆడుతూ ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో. అయితే కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గురించి ఇక్కడ బయట తీస్తాడో తీసిండు ఆల్రెడీ. నేను 90 టీఎంసీలు పాలమూరి ఎత్తిపోతల పథకం కోసం నేను కొట్లాడి వస్తే అక్కడ కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ని తిరిగి వెనక పంపిస్తే దాని మీద కొట్లాడలేదు వీళ్ళు. అందులోనూ మాకు 47 టీఎంసీలు చాలనుకుంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జలశక్తి శాఖకి వెళ్ళి లెటర్ రాసి వచ్చేసిండు. అంటే మిగతా టీఎంసీ ఎటు పోవాలి? సీదా ధవళేశ్వరం ద్వారా రేవంత్ రెడ్డి మన తెలంగాణ రాష్ట్రం నుంచి ధవళేశ్వరం ద్వారా ఆంధ్రాకి పోయేటట్టుగా ప్లాన్ చేసిండన్నట్టు. అయితే కేసీఆర్ ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టగానే, కేసీఆర్ ఆషామాష ప్రెస్ మీట్ పెట్టాడు కదా, కొడితే గట్టిగానే కొడతాడు. అందుకనే నిజం బయట పెట్టిండు. చంద్రబాబు నాయుడికి తెలంగాణ రాష్ట్రం పైన మళ్ళీ ఎందుకు, నేను ఆనాడే ఆ గాడిదని తన్ని తరిమిన తెలంగాణ రాష్ట్రం నుంచి, తెలంగాణ ప్రయోజనాలకు అడ్డొస్తున్నప్పుడు తన్ని తరిమిన, మళ్ళీ ఈరోజు అక్కడ సన్నాసి చెప్పినట్టుగా ఇక్కడ సన్నాసి చేస్తున్నానని కేసీఆర్ గారు మాట్లాడడంతో ఈ యొక్క చంద్రబాబు నాయుడు ప్లస్ ఇటు రేవంత్ రెడ్డి భాగవతం ఎక్కడ బయటపడుతుందో, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ బయటపడుతుందో, ఈ లెక్క ఎక్కడ బయటకు వస్తుందో, వీళ్ళ యొక్క దొంగతనం ఎలా బయటకు వస్తుందో, ఆ తునుగుల డ్యాం బాంబు పెట్టి పేల్చుడు కావచ్చు, కాళేశ్వరాన్ని బాంబు పెట్టి పేల్చుడు కావచ్చు, ఈ విషయాలన్నీ కేసీఆర్ ఎక్కడ బయట పెడతాడో, ప్రజలు ఎక్కడ చైతన్యవంతం అవుతారో, నన్ను ప్రజలు గల్లబట్టుకొని నిలదీస్తారనే భయంతో రేవంత్ రెడ్డి గారు ఆ ఎక్కిన కోసిగి సభ ఎక్కి వచ్చిరాని బూట్లు తిట్టిండు. ఒక తల్లిని కూడా దూషించడం కూడా జరిగింది. రేవంత్ రెడ్డి కూడా ఒక తల్లికి పుట్టినోడే. మాకందరికి సంస్కారం ఉంది. ఒక తల్లిని తిట్టే ముందు మా తల్లి గురించి ఆలోచించుకుంటాం. అదేవిధంగా ఒక తల్లిని తిట్టే ముందు ఈ విధంగా తిట్టొచ్చిన అమ్మ అనుకుని ఒక్కసారి మీ అమ్మని అడుగుంటే చెప్పు పట్టుకొని దవడ పట్టి ఒక్కడు కొడుతుంది. అలాంటిది కేసీఆర్ గారి యొక్క సతీమణిని, కేటీఆర్ గారి యొక్క తల్లిని దుర్భాషలాడటం ఏం తెలుసు నీకు? ఆ తల్లి గురించి నీకేం తెలుసు? అదే నందినగర్లో ఉద్యమాలు చేసి ఎందరో మంది ఉద్యమకారులు రాత్రి 12 గంటలకు 1 గంటలకు వస్తే వాళ్ళకి అన్నం వండి బట్టి వాళ్ళకి తినిపించి ఉద్యమంలో ఒక మోటివేషన్గా వారిని ముందుకు నడిపించే కార్యక్రమాలు చేసినట్టు తెలంగాణ వచ్చుట్ల ఆవిడ పాత్ర కూడా ఎంతో ఉంది. అలాంటిది గాడిద తిట్టాడు. సరే, వీళ్ళ భాగవతం ఏందో ఒక్కసారి మీకు చూపెట్టుకునే ప్రయత్నం చేస్తా మిత్రులారా. ఇక ఈ కుట్రలేంది, ఈ కథ ఏందో మీకు చకాచక వివరించుకునే ప్రయత్నం చేస్తా. పూర్తి స్థాయిలో వీడియో చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. ఆంధ్రబాబు జిమ్మిక్కు, గురు శిష్యుల అనుబంధం తెలంగాణకు జలగండం, రేవంత్ కుమ్మక్కు, తెలంగాణకు జలద్రోహం, కేసీఆర్ పై కక్షతో పాలమూరును పడావు పెట్టిన రేవంత్ రెడ్డి. ఇదే అదునుగా బాబు రంగప్రవేశం, ఆయన చేతిలో పావుగా మారిన తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ సిగ్గుండాలి. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తాను ఆంధ్రప్రదేశ్లో ఉండి తన రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం, తన రాష్ట్ర రైతుల కోసం ఈరోజు తెలంగాణకు అన్యాయం చేస్తా ఉంటే సిగ్గుశర ఉండకర్లా? నీకు సిగ్గుశర ఉండకర్లా? నువ్వు మా రాష్ట్ర ముఖ్యమంత్రివా లేకుంటే బానిసగిరివా? ఆనాడే చెప్పులు చూస్తూ ఉంటే మాకు అర్థమైంది. చరిత్రను మాట్లాడుతున్నావు కదా, నీదేం చరిత్ర? చంద్రబాబు నాయుడు గారి యొక్క బూట్లు తుడిచిన చరిత్ర నీదేం చరిత్ర? 50 లక్షలతోటి అడ్డంగా దొరికిన చరిత్ర నీదేం చరిత్ర? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆనాడు నీ బిడ్డ పెళ్లి పెట్టుకొని నువ్వు పూలు, పండ్లు, కూరగాయలు, డీజేలకు ఆర్డర్లు, లేకుంటే యాటపోతులకు ఆర్డర్లు, పూజారుల పురమాయింపులు అవన్నీ చేసుకోవాల్సింది పోయి నీ బిడ్డ పెళ్లి రోజే నువ్వు 50 లక్షలతోటి అడ్డంగా దొరికితేవి. ఆనాడే నీ చరిత్ర చెడ్డ తెల్లమైంది. ఈరోజు చంద్రబాబు నాయుడు అవుతారు రాష్ట్ర రైతుల కోసమేమో మన రాష్ట్రం నుంచి నీళ్లు తీసుకుపోతున్నాడు. సిగ్గు లేకుండా నువ్వు పోయి సంతకం పెట్టి వస్తావా? సిగ్గుండకర్లా కొంచెమైనా? అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీకు ఎర్రోలు అవపడ్డదా? కృష్ణా జిల్లాలో తెలంగాణ 48 టీఎంసీ నీటి హక్కుల తాకట్టు వచ్చి రాగానే వెంటనే 5,000 కోట్ల కాలువలు టెండర్లు రద్దు. ఉమ్మడి రంగారెడ్డిలో 5 లక్షల ఎకరాల ఆయకట్టు చిన్న భిన్నం. పోలవరం మళ్లింపు వాటా జలాలను గాలి కొదిలిన సర్కార్. ఇదే అదునుగా తెలంగాణ ప్రయోజనాలపై చంద్రబాబు దెబ్బ. నల్లవల్లతో 200 టీఎంసీల గోదావరి జలాలు మళ్లించనున్న ఏపీ. గిది
ఇదే నల్లమల్లి నుంచి 200 టీఎంసీ గోదావరి జిల్లాను మళ్లించనున్న ఈ చంద్రబాబు నాయుడు గారు. అయితే నేను నల్లమల్ల పులిని నువ్వు నల్లమల్ల పులి ఎక్కడ అయినావు? నువ్వైతే కోడంగలోనివి. నల్లమల్ల పులి అంటే ఈయన చరిత్ర మొత్తం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క బూట్లు తుడిచే చరిత్ర అయినది. అందుకనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం ఆగమైనా పర్వాలేదు, మీరు ఒక్కటి గమనించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాళేశ్వరం కూలిందని చెప్పిర్రు. సరే కాళేశ్వరం కూలింది అనుకోండి, మరి పైన అన్నారం ఉంది కదా, సుందిలో ఉంది కదా, మరి గేట్లు బంద్ చేసి నీళ్ళు ఆపొచ్చు కదా, ఎత్తిపోతలు మొదలు పెట్టొచ్చు కదా. ఎల్లంపల్లి పంప్ హౌస్ ఉంది, లక్ష్మీ పంప్ హౌస్ ఉంది, ఎన్నో పంప్ హౌస్లు ఉన్నాయి కదా. కాళేశ్వరం కూలలేదు. ఒక లెక్కని చెప్పాలని నేను అట్లా చెప్తున్నా. కాళేశ్వరం ఏది కూలలేదు. ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు వింటా ఉన్నాడు. అందుకనే గోదావరి ద్వారా నల్లమల్ల నుంచి 200 టీఎంసీ నీళ్లు జలదోపిడికి ప్రయత్నం చేసాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఒకవేళ ఓకే అయిందనుకో, భవిష్యత్తు కార్యాచరణ మనకు సుక్క నీళ్లు కావాలన్నా మోకాల మీద మోకరిల్లి అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ముందు ఆలోచనతోటి కేసీఆర్ గారు తెలివితోటి ఆలోచించాడు. అయితే వినండి, ఇది జరిగితే కృష్ణా నీటిలో వాటా ఇవ్వాలన్న బచావత్ ట్రిబ్యునల్, కృష్ణాలో తెలంగాణకు అదనపు వాటా రాకుండా చంద్రబాబు స్కెచ్, పాలమూరుకు మైనర్ అనుమతుల కోరడం వెనుక భారీ కుట్ర. అయితే మీరు చూడొచ్చు, ఈ లెటర్ని కొంచెం జూమ్ చేసుకో. ఈ లెటర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేసిండు మిత్రులారా అంటే, ఈయన మాకు ఇక్కడ మీరు మొత్తం కంప్లీట్ డీటెయిల్స్, ఇది క్లారిటీ లేదు కానీ మేము చెప్పే ప్రయత్నం చేస్తా. కేంద్ర జలశక్తి శాఖ వీళ్ళు ఏం చెప్పారంటే, మాకు మొత్తం 90 టీఎంసీలని కేసీఆర్ గారు సపరేట్ దానికోసం జియోని తీసుకొచ్చారు, అదేవిధంగా కొట్లాడారు. ఆ డిపిఆర్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించే కార్యక్రమాలు చేశారు. అయితే 90 టీఎంసీలలో మాకు 45 టీఎంసీలు చాలు, ఇక మిగతా 45 టీఎంసీలు ఏపీకి కూడా అవసరం ఉంది, వాళ్ళకి పంపించండి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక బేసిక్ తెలియదు, బేసిన్ తెలియదు, కాలువ తెలియదు, రిజర్వేర్ తెలియదు, ఏమి తెలియనోడు నీటిపారుదల శాఖ మంత్రి అయినందుకు మన దరిద్రానికి మన పాపానికి ఆయన మనకు 45 టీఎంసీలు చాలు అనేది ఆయన అంటా ఉన్నాడు. చాలన్నానికి నువ్వు ఎవనివి? నువ్వు రాష్ట్ర రైతు ప్రజలు అడిగిర్రా మాకు నీళ్ళొద్దు? పాలమూరులా 1,00,000 ఎకరాలకు పైగా నీళ్లు పారడానికి కేసీఆర్ గారు బ్రహ్మాండంగా 90 టీఎంసీల నీటి కేటాయింపులపై జియోని రిలీజ్ చేస్తే ఈ గార్దులు ఏం చేస్తూ ఉన్నారు? మాకా నీళ్లు చాలు 45 టీఎంసీలు అని చెప్తా ఉన్నారు. అంటే సొంత నియోజకవర్గ ప్రజల్ని ముంచడానికి తయారైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సొంత నియోజకవర్గ ప్రజల్ని, ఎంత ఘోరం ఎక్కడ ఉంటుందా ఇది? ఒకసారి తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేయదలిచిన ఈ గురు శిష్యులను మీరు చూడొచ్చు. తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేయదలుచుకున్న ఈ గురు శిష్యులను కేసీఆర్ గారు తొక్కుడు తొక్కితే ఒకడేమో తిహార్ జైల్లో పడ్డాడు, ఒకడేమో అవుపడకుండా తిరిగిండు. తెలంగాణ రాష్ట్రం వైపు చూడాలంటే ఒక్కొక్కరికి ఒడుగు పుట్టిందని చెప్పుకోవాలి. అట్లాంటిది మళ్ళీ ఇప్పుడు కన్నేస్తా ఉన్నారు. ఒకసారి కథ ఏందో ఒకసారి మీకు పూర్తి స్థాయిలో వివరించే ప్రయత్నం చేస్తా, చూడొచ్చు మిత్రులారా. పాలమూరుపై కుట్రలు, కత్తులు దూసిందిలా. 2023 డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం. ఇక కుట్ర నెంబర్ 1, గత బీఆర్ఎస్ సర్కార్పై కక్షతోనో లేక కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలన్న కుతంత్రంతోనో కానీ అధికారం చేపట్టిన నెలలోపే 5,600 కోట్లతో పాలమూరు ఉమ్మడి రంగారెడ్డి పరిధిలో 8 లక్షల ఎకరాలు, ఉమ్మడి రంగారెడ్డిలో 5 లక్షల ఎకరాలు సాగునీటిని తరలించే కాలువల నిర్మాణం టెండర్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. ఎందుకంటే ఆ కాలువ నీళ్లు వస్తే అది పాలమూరు ప్రజలకు నీళ్ళు అందించే కార్యక్రమాలుగా మన నీళ్ళది మనం వాడుకోవడానికే పనికి వస్తుంది. దాన్ని ఎందుకు రద్దు చేసిండు? ఆ కాలువలు ఎందుకు రద్దు చేసిండు తెలుసా? 5,600 కోట్ల రూపాయలతో ఆ కాలువలను ఏదైతే శాంక్షన్ చేశారో ఈయన వచ్చేందుకు క్యాన్సిల్ చేశాడంటే, ఆ కాలువలు చేస్తే చంద్రబాబు నాయుడు గారికి నేను నీళ్ళు ఇచ్చుకోలేను, ఎందుకంటే గురువు కదా, చెప్పు తుడిచి అధికారంలోకి వచ్చినాడు. మరి అతనికి గురుదక్షిణ కింద ఏమి ఇవ్వాలి? పాలమూరు ప్రజలు దచ్చినా పర్వాలేదు, కానీ ఆ కాలువలు మొత్తం రద్దు చేసి సీదా నీళ్లు నల్లమల్ల నుంచి సీదా ధవళేశ్వరానికి నీళ్లు తీసుకునే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందుకనే ఆ విధంగా 5,600 కోట్లతోటి ఏవైతే శాంక్షన్ అయిన కాలువలు ఉన్నాయో వాటిని ఈయన రద్దు చేసిండు. ఇక టెండర్లు రద్దు చేసిన 3 నెలలలోపే పాలమూరు రంగారెడ్డి డిపిఆర్లో పేర్కొన్నట్టు 45 టీఎంసీల మైనర్ ఇరిగేషన్ ఆదా వివరాలు పంపాలని 2024 మార్చిలో తెలంగాణకు సిడబ్ల్యూసి లేఖ రాసింది. అంటే ఆ యొక్క వివరణ పూర్తి స్థాయిలో ఆ టెండర్లో ఎందుకు రద్దయింది, ఎందుకు ఈ విధంగా చేశారని మన సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చేసిందంటే మాకు వివరణ ఇవ్వండి ఎందుకని ఏం జరిగిందని. ఇక ఈ క్రమంలోనే 2024 జూన్ 4న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు ఖరారైంది. కుట్ర నెంబర్ 2, తెలంగాణ నీళ్లు కొల్లగొట్టేందుకు ఇదే అదునుగా భావించి ఏపీలో కూటమి ప్రభుత్వం ఖరారైన 3 రోజులకి చంద్రబాబు
ప్రోద్బలంతో 2024 జూన్ 7న ఆంధ్రప్రదేశ్కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ ఆదిత్యనాథ్ దాసును తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారుగా రేవంత్ సర్కారు నియమించింది. 2024 జూన్ 12న ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం. కుట్ర నెంబర్ 3, తెలంగాణ ఏపీ సీఎంను రేవంత్ రెడ్డి చంద్రబాబు హైదరాబాద్లో 2024 జూలై 6న భేటీ అయినట్టు వార్తలు వచ్చాయి. అవును, ఆ మధ్యలో వచ్చాయి. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు వెళ్లి మరి 2024 సెప్టెంబర్ 12న ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా కలిశారు. ఇక చూడండి ఉత్తమ్ కుమార్ రెడ్డి కథ గిట్లుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి కథ. తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు ఇయ్యండి అంటే లేదు నేను ఆంధ్రలోకే ఇచ్చుకుంటాం, మాకు 45 టీఎంసీలే చాలు, కృష్ణా జిల్లా నుంచి 500 టీఎంసీలే చాలు, మాకు గోదావరి నుంచి 1000 టీఎంసీలే చాలు. వీళ్ళ బంగడాలు ప్రజలు వీళ్ళని ఏదో ఒక చెప్పుతో కొడతారు, కానీ కేసీఆర్ వీళ్ళని వదలడు. మీరు గుర్తుపెట్టుకోండి. ఏ చంద్రబాబు నాయుడు అయితే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయడానికి ఈ విధంగా ఆట తోలుబొమ్మ యొక్క రేవంత్ని ఆడుస్తూ ఉన్నాడో, చంద్రబాబు నాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లో జైలు పంపుతారు. మీరు రాసి పెట్టుకోండి, తప్పనిసరిగా జైలుకు పంపిస్తారు. ఎవ్వరు కూడా వదలడు. జైలు పంపుడు ఖాయం. రేవంత్ రెడ్డిని జైలు పంపుడు ఖాయం. ఆయన తెలంగాణ ఉద్యమం కోసం ఎందరో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయనీయకుండా ఎందరో మోకాలు అడ్డుపెట్టారో అట్లాంటి వాళ్ళకి సావు దగ్గర నుంచి పరిచయం చేయించిండు. రాజకీయ భవిష్యత్తు పరంగా సమాధులు కట్టించిండు. అట్లాంటిది వీళ్ళని తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అన్యాయం చేసిన వీళ్ళని వదులుతాడా? వీళ్ళ రేంజ్ ఏ ఊహకు ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఇక కుట్ర నెంబర్ 4, అడిగిన నెల తర్వాత అంటే 2024 మార్చిలో సిడబ్ల్యూసి అడిగిన మైనర్ ఇరిగేషన్ ఆదా వివరాలను 2024 ఏప్రిల్లో రేవంత్ సర్కార్ పంపింది. కుట్ర 5, తెలంగాణ ప్రభుత్వం పంపిన వివరాలు సరిగ్గా లేవన్న కారణంతో 2024 డిసెంబర్లో పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ను కేంద్రం వెనక్కి పంపింది. ఇది డిపిఆర్ ఎందుకు రద్దయి మళ్ళీ వచ్చింది, ఈ డిపిఆర్ మీద ఎట్లా కొట్టాడాలి మళ్ళీ అనే సోయి ప్రభుత్వానికి లేదు. వాళ్ళు అడిగిర్రు 5,600 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ లైన్లో పాలమూరు కెనాల్లు ఎందుకు ఆ యొక్క రద్దయినాయని చెప్తే దానిపైన వీళ్ళు సిడబ్ల్యూసికి 3 సార్లు అడిగినా కూడా వీళ్ళు వివరణ ఇవ్వలేదు. అందుకనే పాలమూరు డిపిఆర్ అనేది వెనక్కు పంపడం జరిగింది. అందుకనే సబ్జెక్ట్ ఉన్న ఉండాలి, దొంగలు ఉండద్దు రాజకీయాల్లో. చదువుకున్నోళ్ళు, కేంద్రాల మెడ ఉంచేటోళ్ళు, నీళ్ళ గురించి కొట్లాడి ముందు నిలబడేటోడు అట్లాంటి ఉండాలి తప్ప దొంగలు లంగలు ఎందుకబ్బా మనకు? ఎందుకు? డిపిఆర్ వచ్చి సంవత్సరాలే గడిచిపోతున్నాయి, అయినా కూడా డిపిఆర్కి ఎక్స్ప్లెనేషన్ లేదు. డిపిఆర్ తిరిగి ఎందుకు వచ్చింది మరి? తిరిగి వెళ్ళి పర్మిషన్ తీసుకునే కార్యక్రమాలు ఏం చేయలేదు ప్రభుత్వం. కేసీఆర్ ఎంతసేపు కేసీఆర్ చేయాలంటే మీరే పీకరికి ఉన్నారా అని అడుగుతున్నా. ఏ పీకరికి ఉన్నారు మీరు? కుట్ర నెంబర్ 6, పాలమూరు రంగారెడ్డి డిపిఆర్లోని మైనర్ ఇరిగేషన్ ఆదా కింద పొందుపరిచిన 45 టీఎంసీలతో మాత్రమే అనుచితులు ఇవ్వాలని 2025 డిసెంబర్ 13న అంటే మొన్న కేంద్ర జలశక్తి కార్యదర్శి విఎల్ కాంతారావుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. గుట్టు రట్టయింది, జుట్టు కేసీఆర్ కు అందింది, కుట్ట బయటపడింది. అది తెలిసే ఆగమై రేవంత్ రెడ్డితో ఫ్రస్ట్రేషన్ పీక్స్ వరకు చేరింది. ఆ ఫ్రస్ట్రేషన్ సీఎం నోట పిచ్చి మాటలు మాట్లాడిస్తున్నది. అయితే గిది రేవంత్ రెడ్డి కథ. గిది ఫ్రస్ట్రేషన్ ఎందుకు అవుతున్నాడో మనం అనుకున్నాం కదా. మెయిన్లీగా ఫ్రస్ట్రేట్ అవ్వడానికి గల కారణం ఇదే విషయం. తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని ముంచిన నాయకుడు, తెలంగాణ సర్వ హక్కులను ఆంధ్రప్రదేశ్కు తాప్పట్టు పెట్టే దరిద్రుడు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈరోజు మన రాష్ట్ర మంత్రి ఊకుక్కనే రాలే బిడ్డ, కూసున సీటు, బూట్లు తుడుచుకుంటూ వచ్చిన బిడ్డ ఒక్కొక్క మెట్టు. గట్లా ఉంది రేవంత్ రెడ్డి కథ. ఎట్లొచ్చిండు? ఊకుక్కనే నిజంగా రాలే, మరి బూట్లు తుడుచుకుంటూ వచ్చిండు, 50 లక్షలతో అడ్డంగా దొరికిండు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఈరోజు నరేంద్ర మోడీ ఛాయ్ అమ్మినట్టు రియల్ ఎస్టేట్లు అమ్మిండు, ప్రభుత్వ భూముల్ని అమ్ముండు, హెల్త్ పాలసీ అనే పేరుతో పారిశ్రామిక భూముల్ని తాకట్టు పెట్టిండు, హెచ్సి ల్యాండ్ ని ఫ్యూచర్ సిటీ అనే పేరుతోటి ఐసిఐసిఐ బ్యాంక్ 10,000 కోట్ల రూపాయలకి దాన్ని తాకట్టు పెట్టిండు, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని కొల్లగొట్టిండు. అదేవిధంగా ఆర్బీఐ నుంచి ఎనలేని విధంగా 2 సంవత్సరాల గడ్డి కూడా పీకని ప్రభుత్వం 2.5 లక్షల కోట్ల అప్పయింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు ఆదాయం ఎడిపోయింది, ఆమ్దాని ఎడిపోయింది, అప్పులు ఎడిపోతున్నాయి, రాష్ట్రం ఎడిపోతా ఉంది. తీరా చూసుకుంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ను మల్లన సాగర్ దుంకిజావు, కేసీఆర్ను ఆడ దుంకిజావు, నీ ఎవ్వ అది ఇది అనుకుంటా ఏ విధమైన బూతు మాటలు మాట్లాడినావో నీకు కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఇఫ్ ఎనీబడి ఎంటర్ ఇన్ యువర్ ఇష్యూ నోబడి కెన్ సేవ్ యూ రేవంత్ రెడ్డి. యూ హ్యావ్ టు నో ఇట్. టుడే ఈజ్ యువర్స్ బట్ టుమారో ఈజ్ నాట్ యువర్స్. thoroughly you are telling I am the CM of Telangana 10 years. One people
అట్లీస్ట్ వన్ క్యాండిడేట్ ఆర్ నాట్ లైకింగ్ యూ. హౌ కెన్ యూ బికమ్ యాజ్ ఎ సీఎం ఫర్ తెలంగాణ 10 years? యు ఆర్ జస్ట్ ఇమాజినింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ జస్ట్ డ్రీమింగ్ యువర్ సెల్ఫ్. నేను ఏం చెప్తున్నా అంటే బిడ్డ, మీకు బాషింగాలు అయితే ఒకటే చెప్తున్నా, మీకు బాషింగాలు కూడా ఖాయం. మిమ్మల్ని కేసీఆర్ వదలడు. కేసీఆర్ వదిలినా కేటీఆర్ మిమ్మల్ని వదలడు. అటు చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే ఏపీలో చేస్తున్న ద్రోహాలు ఏవైతే ఉన్నాయో ఆ ద్రోహాల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వదలడు, ఇక్కడ కేటీఆర్ వదలడు. అస్సలే వదలడు మిమ్మల్ని. అసలు ఎందుకు వదలాలి మిమ్మల్ని? ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తా ఉంటే ఎవరు చూసుకుంటూ ఊరుకుంటాడు? ఈరోజు ఆంధ్రాలో గొంతు తెలంగాణ మీద లేస్తుంది. దానికి గల కారణం రేవంత్ రెడ్డి ఈరోజు ఒక్కొక్కరిని తెలంగాణ వైపు ఆశ కల్పిస్తూ ఉన్నాడు. కేసీఆర్ ఎవరిని వదలడు, మీరు గుర్తుపెట్టుకుని వదలడు. ఈ నీళ్ల విషయంలో కేసీఆర్ ఎవరిని వదిలే ప్రసక్తే లేదు, ప్రసక్తే లేదు. అందుకే పిచ్చి కుక్కలకి కొరుతాడు కదా, పిచ్చి కుక్కగానే అభిమానంగా ఓడినండు. ఒక సంస్కారహీనుడు. నాకు ముఖ్యమంత్రి అనేది రేవంత్ రెడ్డి ఏ రోజైతే కోస్కి సభ పెట్టి ఆయన కొన్ని మాటలు మాట్లాడారో దాన్ని బట్టి నాకు అర్థమైంది ఈ నిజస్వరూపం ఏడ బయటపడిందో. ద బ్యాక్ బోన్ ఆఫ్ రేవంత్ రెడ్డి నన్ అదర్ దెన్ చంద్రబాబు నాయుడు. ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాన్ని మొత్తం తాకట్టు పెడతా ఉంటే ఈజ్ నాట్ సీఎం టు ద తెలంగాణ, హీఈస్ ద పిఏ, ఈజ్ ద సెక్రటరీ ఆఫ్ చంద్రబాబు నాయుడు. కాదు, ఈయన ముఖ్యమంత్రి కాదు. నా ఇప్పుడు నేను మొన్నటి వరకు యాజ్ ఏ జర్నలిస్ట్గా, యాజ్ ఏ తెలంగాణ బిడ్డగా నాకు ఈరోజు ఒక్కటే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు. మొన్నటి నుంచే 2 సంవత్సరాలకి యనమల రేవంత్ రెడ్డి అనేటోడు ముఖ్యమంత్రి ఉండే. ఇక తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మే ముఖ్యమంత్రి ఇప్పుడు నా లెక్కలో లేడు, తెలంగాణ రాష్ట్ర లెక్కలో కూడా ఉండడు. రాబోయే రోజుల్లో జనాల మధ్యలో కూడా ఉన్నాడు, తీహార్ జైల్లోనే ఉంటారు వీళ్ళిద్దరు కలిసి. పక్కా దాంట్లో ఆపే ప్రయోజనాలు లేవు. ఇప్పుడు దీనిపైన మెయిన్ స్ట్రీమ్ మీడియాలు కానీ యూట్యూబ్ ఛానల్ కానీ ఎందుకు మాట్లాడడం లేదు? మేధావులు కోదండరాం, ఇంకో దండరాం, ఇంకో రామరావు గారు ఉంటే వీళ్ళు ఎందుకు మాట్లాడడం లేదు? ఆకునూరి మురళి ఏడా మీ గొంతుల్లో ఏమైనా సీసం పోసారా? ఏం పోసారు? ఎందుకు మాట్లాడలేదు ఈరోజు? మీ కళ్ళలో ముర్రంగా వేసుకున్నారా? మేధావులు ఎరదచ్చిర్రు, ఏ మొద్దు నిద్రలో ఉన్నారు? బీజేపీ వాళ్ళకి ఏం ఆగం వచ్చింది? బీజేపీ వాళ్ళని మాట్లాడగలరు కదా. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను తాకడ పెడతా ఉంటే ఏ ఒక్కరు ఎందుకు స్పందించడం లేదు? ఒక్కరు స్పందించట్లేదు. ఘోరం పరిస్థితి. మీరు ఒక్కడి గమనించండి, వీళ్ళని కేసీఆర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడిచే ప్రసక్తే ఉండదు.